మంచిగా నీట్ గా వీడియో చేయండి, నో ప్రాబ్లం. ఏ అంటున్నా అదే ఎడ్యుకేషన్ కాదు, సంస్కారం ఇవ్వడానికి చదువు ఎందుకు చెప్తావు? సంస్కారం గురించి చెప్తున్నావు కదా నువ్వు. ఇలాంటి మాంజా తెచ్చినప్పుడు తేవద్దని చెప్పాల్సి వీడియో చేసినా కదా. దుకాణం అమ్ముతారా, అందుకే తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మందు ఆపుతారు కదా. నువ్వు నేర్పిస్తావా? మందు తాగానే అందుకే వచ్చిన పిల్లలకు నేర్పిమని చెప్పి. లేదు బాబు, నా క్యాంపస్ లో తలిగిందే నేను మరి నేను ఎక్కడ ఆడుకుంటాను? రోడ్ మీద పంపించాలి కదా నేను. నువ్వు అప్ప పతంగి ఈయన ఎగురుతుంది. ఇక్కడ బేరు నుంచి రావు, బేరు నుంచి రావు, బేరు నుంచి రావు. అది నాది. అరే అది మాంజా కొంచెం తెంపినావుగా, అది తీసుకురా ఒకసారి. పని చేశారు కదా, పని చేయమని చెప్పాను. అట్లా కాదురా, వీళ్ళతో కొంచెం మాంజా చెప్పుకుంటా. పిల్లలకి చెప్పట్లే కదా, నీ పిల్లలు ఉన్నాయి కదా, ఎవరి పిల్లలు వాళ్ళు వచ్చి చెప్తారు. నీ పిల్లలకి చెప్పట్లే కదా, లేదు. నా పిల్లలు అంటే నేను చూసుకుంటా. నీ పిల్లలు కాదు, ఎవరి పిల్లలకైనా పద్ధతి నేర్పించుకోవాలి. మాంజా అందు గురించే చెప్తున్నా. అది అవసరం లేదు, అది చెప్పకూడదు బాబు. ఎందుకు అక్కడ ఎందుకు వెళ్ళినా అక్కడ మా బాయింద్రే అక్కడ హుషారు మాటలు మాట్లాడక అర్థమవుతుందా? హుషారు మాటలు మాట్లాడకు అర్థమవుతుందా? అవు గాడికెందుకు ఆడికెందుకు పోమన్నావు అంటే ఆడికెందుకు పోమన్నావు అంటే మా బాయ్ అది. అరే ఎందుకు అదంతా? అరే మాంజా నీకు స్కూల్లో ప్రోగ్రామ్ పెట్టారంట, ఇంకా మేమేం చేస్తామో అంటున్నాం. చెప్పాలి పిల్లలు తెచ్చినప్పుడు అవాయిడ్ చేయాలి. నువ్వు మంచి పని చేసినావు. ఆయన మాట్లాడే విధానం ఏంది, ఎట్లా మాట్లాడుతున్నావు? చదువుకున్నావాడు. నా పేరు శ్రీకాంత్, నేను బోవరం విలేజ్లో ఉంటాను. ఇక్కడ సుమి స్కూల్ పక్కన పండి మా పొలం ఉంది. మా పొలం దగ్గరికి నేను పొలం కాడికి 8:30 ఆ టైంలో వెళ్ళాను. అప్పుడు ఎలాంటిది మాంజా కానీ ఈ మాంజా ఉండే, ఆ మాంజాగిన ఏం అప్పుడు లేదు. మళ్ళీ నేను 11 o'clock అట్లా మళ్ళీ వెళ్తున్నా పొలం దగ్గరికి. ఆల్రెడీ నేను వేరే బయటకు వెళ్దామని చెప్పి హెల్మెట్ కూడా ఉంది, కాకపోతే ఈ క్యాప్ లేదు. ఈ వెళ్తుంటే ఈ మాంజా తగిలింది, ఇక్కడ తగిలి ఆల్రెడీ కట్ అయిపోయింది, బ్లీడింగ్ చాలా అయిపోయింది. మన కిసాల్రో రాజు హాస్పిటల్ నితిన్ హాస్పిటల్కి వెళ్తే 3 కుట్లు పడ్డాయి. మళ్ళీ మేము స్కూల్ దగ్గరికి వచ్చినాం, ఇది మాంజా వాడొద్దు కదా, ఎట్లా ఎందుకు వాడుతున్నారు అని చెప్పేసి జస్ట్ నార్మల్గా అడుగుదామని చెప్పేసి వస్తే వాళ్ళు మాట్లాడేది ఎలా ఉందంటే, మీరు ఎందుకు వాడుతున్నారంటే ఇది మా స్కూల్లో దిగింది ఏందని, అక్కడ ఎక్కడో బయట పడ్డది కదా, బయట మీకు ఉంటుంది, మా స్కూల్లో దిగిందా, బయట పతంగి ఎగిరేసినప్పుడు అది ఎట్లయినా బయటనే పడుతుంది అది అని మాట్లాడితే మీరు పతంగి తీసుకురాపోర్రి అది అని చెప్పేసి మాట్లాడుతారు. మీరు ఎందుకు మాట్లాడుతారు? పిల్లలకి ఇట్లా నేర్పియొద్దు కదా, మీరు మాంజా అసలు వాళ్ళకి ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? బయట వాళ్ళు ఎవరైనా నమ్ముతురు చేస్తారంటే అది వేరే విషయం, మీరు ఎంకరేజ్ చేయదు కదా, పిల్లలకు నేర్పించాలి ఇది వాడొద్దు అని చెప్పి మీరు సూచి చేయాలి. అట్లాంటిది మీరే తెచ్చి మీరే ఎగిరేయడం ఎట్లా కరెక్ట్ అని చెప్పేసి అంటే, మీ పిల్లలు చదువుకుంటురా, మీరు పోయి అమ్మేటోని పట్టుకోండి, మీ పిల్లలు వాళ్ళని చదువుకుంటారా, మీరు ఎందుకు అడుగుతుర్రు, వైన్స్లో మందు అమ్ముతుండు అని పట్టుకుంటారా అని చెప్పేసి అసభ్యపరంగా మాట్లాడుతున్నాయి.